ఒక్కొక్కళ్ళు కట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇద్దరు పార్టీలకు జంప్ అవటం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎక్స్టెన్షన్ లేదు, వాళ్ళ మిస్సెస్ సీటు ఆలోచించి చెప్తున్నారని ఆయన ఎంపీ సీటు వాళ్ళ మిస్సెస్కి 2 కూడా. అలాగే కేసీఆర్ నాని గారు అటు జంప్ అండి. ఇక్కడ కర్నూలు ఎంపీ మిగతా వాళ్ళందరూ ఆ పార్టీలోకి వెళ్ళటం. వల్లభనేని బాలశౌరి గారు మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థి కింద పోటీ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయన ఎంపీగా ఉండగా. ఇక రఘురామకృష్ణరాజు గారు ఆయన సంగతి మన తర్వాత సెపరేట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన సీట్ రాలేదంటే ఎవరు కారణం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికేమో ఆయన అన్ని ట్రోలింగ్స్ ఆయన ఎవరు సారా వీర్రాజు గారు అని వీళ్ళు ట్రోల్ చేస్తుంటారు ఒక బ్యాచ్. బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులు సోము వీర్రాజు గారే ఉంటారు. ఆయన బీజేపీలో రానివ్వకపోవచ్చు కానీ తెలుగుదేశం ఎందుకు రానివ్వలేదు అనేది $1 మిలియన్ క్వశ్చన్ సమాధానం చెప్పరు. తెలుగుదేశంలో టికెట్ ఇవ్వదని అవసరం లేదు కదా, కానీ తెలుగుదేశం ఎందుకు చేయలేదని క్వశ్చన్. నేను మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి. శ్రీనివాస్ గారు, ఇవన్నీ ఓకే, మనం కరెంట్ ఇష్యూస్ చూస్తూనే ఉన్నాము, లేటెస్ట్ డెవలప్మెంట్స్. ఇక్కడ ఈ నిమిషానికి టికెట్ దక్కకపోతే నెక్స్ట్ గంటలో ఇంకో పార్టీలో చేరిపోవడం, కండువాలు కప్పేసుకోవడం, జెండాలు మార్చేసుకోవడం, ఇంట్లో ఉండే ఫోటోలు ఫ్రేమ్లతో సహా ప్రిపేర్ అయిపోతున్నారు అభ్యర్థులు, ప్రచారం చేసేసుకుంటున్నారు. ఇదంతా ఓకే, కానీ ఒక పార్టీ నేత టికెట్ ఇచ్చి గెలిపించుకున్న ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు సంవత్సరం తిరగకుండానే తిరుగుబావుట ఎగరవేసి పొద్దస్తమానం ఆక్రోశం ఆవేశం వెళ్ళగక్కి చివరికి అఫీషియల్గా బహిష్కృత నేతగా ఎస్టాబ్లిష్ అయ్యి పక్క పార్టీలకి సపోర్ట్ చేసి ఆ పార్టీల అధికారంలోకి రావడానికి కర్త కర్మ క్రియ అంతా పోషించిన వ్యక్తికి జగన్ వల్లే టికెట్ రాలేదు అని అనటం ఎలా అర్థం చేసుకోవాలి? కామెడీగా లేదా, మీకు అనిపించట్లేదా? జగన్ గారు ఆయన టికెట్ ఇప్పిస్తారని అనుకుంటారు ఎవరున్నాండి. ఆయన జగన్ గారు తెలుగుదేశంలో టికెట్ రాకుండా చేసే సామర్థ్యం జగన్ గారు ఆశ్చర్యకరం ఉంది. ఒకటి మాత్రం స్పష్టం అండి, రఘురామకృష్ణరాజు గారు 1 సంవత్సరం కాదండి, బహుశా గత 3.5 సంవత్సరాల నుంచి ఆయన గట్టిగా ఆయన బాధలు పడ్డారు. ఆయన కాళ్ళు కూడా ఆయన ఒక ఎంపీగా ఉండి ఆయన భౌతిక దాడులు గురయ్యారని చూశారు. ఆయన ఏలులో చిన్న ఫ్రాక్చర్ కూడా అయిందని కాలు దగ్గర కూడా అని చూపించారు. బహుశా ఎంపీ మీద అంత భౌతిక దాడి జరిగి ఉండదు, ఇట్ ఇస్ సో, నేను జరిగిందని అనుకుంటున్నాను. అలాంటిది ఆయన ఉద్యమం చేశారు, ఏది టీవీలో చాలా గట్టిగా ప్రతిరోజు రచ్చబండ పెట్టి ఉతికి పడేశారు. మిగతా తెలుగుదేశం పార్టీ కూడా నాయకులు మాట్లాడలేని విషయాన్ని రోజు కూడా చొప్పున రచ్చబండ పెట్టి సర్ఫ్ ఎక్సెల్ సూపర్ని పెట్టి ఉతికి ఆరేశారు రాష్ట్రంలో ఉన్న అధికార పక్షాన్ని. సరే, మాలాంటి వాళ్ళు ప్రజల్లో ఉద్యమం చేస్తూ ఉన్నాం, ప్రత్యేక హోదా విభజన హామీలు అన్నాం, అలాగే అక్కడ రావాల్సిన హామీలు, అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం దీనికోసం ఎక్కువ దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ మీద దృష్టి పెట్టారు. పార్లమెంట్ అనేక సమావేశాల్లో నోటీసులు ఇవ్వటం ఆ ప్రయత్నం చేశారు, నేను నాట్ డినైయింగ్ దట్. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఇవాళ ఆయన సీటు రాపోవటం. బహుశా దానికి 2 కారణాలు ఉంటాయి. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒకటి ఆయన మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఇవాళ నేను కూడా ఆయన మీద తప్పుగా ఒక మాట కూడా మాట్లాడతాం కాదంటే విశ్లేషణ చేయాలి కాబట్టి మీరు అడుగుతున్నారు, కానీ బట్ వ్యక్తిగతంగా అందరితో చాలా బాగుంటారు. ఓన్లీ జగన్ గారు విజయసాయి రెడ్డి గారితో తప్ప ఆ పార్టీ ఎంపీలు కూడా చాలామంది బాగుంటారు ఆయనతో, ఆయన దాంట్లో డౌట్ లేదు. కానీ విచిత్రం ఏంటంటే బహుశా ఆయన విశ్లేషణ చేసుకోవాలి. చాలా కాలం నుంచి ఏ పార్టీ అన్నా అభ్యర్థిని నేనే అని చెప్తా ఉన్నారు. లోకేష్ గారు కూడా పలానా చోట పోటీ చేస్తారని తెలియదు, మా నాన్నగారు లేదా పార్టీ నేను తీసుకుంటుంది అంటారు. అట్లాంటిది ఆయన ఏ పార్టీ అని అభ్యర్థి నేనే అని చెప్పి సభలో ప్రకటించడం కానీ లేదా ఒక టీవీలో చెప్పడం కానీ ఆ పార్టీ అధ్యక్షులు నచ్చి ఉండదు. ఈజ్ హెవీ వెయిట్ అని ఫీల్ అయ్యి ఉంటారు బహుశా, నేను అనుకుంటా ఉన్నాను. అందుకని ఒక కారణం ఏంటి, ఎందుకంటే కళ్యాణ్ బాబు గారు చాలా సన్నిహితుడు ఆయనకి. దీంట్లో పనిలో పని ఇవాళ ఏలూరు పార్లమెంట్ సీట్ అంటే మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2 సీట్లు ఉన్నాయి, ఏలూరు అండ్ నరసాపురం అండి. ఏలూరులో గార్పాటి చౌదరి గారిని ఒక ఆయన తపన్ చౌదరి గారిని చాలా కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఆ పార్టీలో తెలుగుదేశం టికెట్ ఇస్తున్నా రాలేదు, ఆయన ఉన్నారు. ఒకవేళ ఆయనకి గనుక సీట్ ఇస్తే నరసాపురం సీటు, ఆయన కనుక బీజేపీ ఇస్తే 2 సీట్లు బీజేపీకి ఒక జిల్లాలో నరసాపురం సీటు. అందుకని బహుశా అక్కడ సీటు రాకుండా తెలుగుదేశం ఇప్పించేటట్టు ఈయన ప్రయత్నం చేశారని ఒకళ్ళు ఆరోపణ. అంటే ఆయనకి సీటు రావాలని పురంధేశ్వరి గారు ట్రై చేశారని, ఎందుకంటే ఆయన కమిటెడ్గా ఉన్నారు. నేను పార్టీతో ఉంటా, సీటు రాపని దాంట్లో ఉంటా కానీ నేను వేరే పార్టీకి వెళ్ళని చెప్పున్నారంట ఆయన. అందుకని పురంధేశ్వరి గారి మీద కొంతమంది కోపం ఏంటో నాకు అర్థం కాదండి. ఆవిడ ఆ పార్టీ కోసం నిలబడి ఉన్నాను చేశారని ఆయన అన్నారు. సరే అని తెలుగుదేశం పార్టీ అక్కడ సీట్ అనౌన్స్ చేసింది, బీజేపీ ఈయన సీట్ ఏమని అన్నారు. శ్రీనివాసవరం గారు, భూపతిరాజు శ్రీనివాసవరం గారిని ఆ పార్టీకి లాంగ్ స్టాండింగ్గా నిలబడి ఉన్న కార్యకర్త, బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న కానీ వ్యక్తి కానీ ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇవాళ బహుశా
నాకు ఎప్పటి నుంచో చాలామంది చెప్పేది అంటే రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీకి వెళ్ళి దాన్ని ఏమంటారు రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవటానికి ఒక హోంమంత్రిగా అయ్యి మళ్ళీ స్టేషన్ బెత్తాలు అన్ని చూపిస్తారు ఎవరికని ఒక వాదన చాలా కాలం నడిచింది. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో అండి. బట్ అసెంబ్లీకి వెళ్ళి హోంమంత్రి అవ్వాలని కనీసం 6 నెలలను హోంమంత్రిగా చేయాలని అఫ్ కోర్స్ అవన్నీ చేయాలంటే ముందు టికెట్ దక్కాలి కదా. ఇప్పుడు అసెంబ్లీకి రావచ్చండి, ఏముంది టికెట్లే ఉంది, ఇప్పుడు మార్చుకోవచ్చు. ఓకే, అది బీఫార్మ్ ఆకర్షణలో కూడా నామినేషన్ చేసే రోజు కూడా బీఫార్మ్ ఎత్తేవచ్చు. అంటే అక్కడ ఉన్న టీం ని గెలిచే స్థానాన్ని డిస్టర్బ్ చేసినట్టే అవుతుంది కదా చివరి ఖచ్చితంగా. వాళ్ళు చెప్తారండి అక్కడ ఆ నరసాపురం స్థానం అనేది దయచేసి అర్థం చేసుకుని మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ బాగా యాక్టివ్గా నేను ఉంటాను కాబట్టి ఇవాళ 89లో ఎన్టీ రామారావు గారికి అప్పటి వరకు ఉన్న 30 సీట్లు ఉంటే ఓడిపోయి 2 సీట్లు దక్కినాయి. అందులో ఒకటి కెంబూరు రామ్మోహన్ రావు గారు ఇప్పుడు తీసేసిన బొబ్బిలి సీటు, 2వ సీటు విజయ్ కుమార్ రావు నరసాపురం. అంటే ఎంత స్ట్రాంగ్ సీటు అర్థం చేసుకోండి. అందువలన ఈ నేపథ్యంలో ఇవాళ అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు నిలబడినా 140,000 నుంచి 170,000 మెజార్టీ వస్తుందని అంచనా. ఇంతకుముందు కూడా వచ్చింది. కేవలం రఘురామకృష్ణరాజు గారు నెగ్గింది కేవలం అండర్ 40,000 ఓట్స్, దాదాపు 40,000 ఓట్లు మెజార్టీతోనే నెగ్గారు. నాగబాబు గారికి 2 లక్షల మెజార్టీ పైన వచ్చింది. అందుకని తెలుగుదేశం జనసేన కలిసి ఆ లెక్కలు వేసుకున్నా సరే 150,000 నుంచి ఆ పైన మెజార్టీ రావాలి 2 లక్షల లోపు. ఆ పరిస్థితుల్లో ఆ సీటు ఎవరు పెట్టినా సీటు నెగ్గే సీటు. బహుశా మరి ఎందుకని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వలేదో తెలియదండి. జనసేనకి సన్నిహితులు, జనసేన వారి కుటుంబం అక్కడ వచ్చినప్పుడు ఢిల్లీలో వీరు ఆతిథ్యం ఇచ్చారు 1-2 సార్లు అని తెలుస్తూ ఉంది. మరి ఆయన ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇవ్వలేదో తెలియదు. కనీసం తెలుగుదేశం పార్టీ కోసం ఆయన భుజాన్ని ఎత్తుకుని పనిచేశారండి. బట్ రఘురామకృష్ణరాజు గారికి టికెట్ రావట్లేదనే సంకేతం కానీ రాదు అనే ఆలోచన కానీ ఈ కూటమి చేసి ఉండదా, లేదంటే తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు సైలెంట్ గా 10 రోజుల నుంచి వారికి ఉన్న రిలేషన్స్ అమితం. ఆయన జనరల్గా అజాశత్రుగానే పేరుందండి ఇతర ముగ్గురితో తప్ప. ఎవరితోనే బాగుంటారు. మీరు ఏ పార్టీ చెప్పండి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా నేతల ఎంపీలు అందరితో బాగుంటారండి. అందువలన ఆయనకి గత 7-8 రోజుల నుంచి ఆ విషయం తెలుస్తూ ఉంది. ఏమో మనకి ఇబ్బంది పెడతారేమో అని తెలుస్తూ ఉంది. పిల్లర్ టు పోస్ట్ ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. బట్ ఆయన వాళ్ళ వీడియో రిలీజ్ చేశారు. నేను ఓటమి చెందినట్టు, తాత్కాలిక ఓటమి, డెఫినెట్గా నేను జగన్మోహన్ రెడ్డి గారు మీ సంగతి తెలుస్తానని చెప్పి మళ్ళీ ఇచ్చారు. అదే అసలు చాలా వింతగా ఉంది. ఆయన మాట్లాడిన వీడియోలో టికెట్ పొందాల్సిన పార్టీ లేదంటే సపోర్ట్ చేయాల్సిన ఆయన ప్రస్తుతానికి టికెట్ పొందకపోయినా ఇంతకాలం సపోర్ట్ చేసి రచ్చబండల్లో ప్రొటెక్ట్ చేసుకున్న లీడర్స్ ఎవ్వరూ నోరు మెదపని సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, ఆయన అంత చూస్తాను, ఆయన సంగతి తెలుస్తాను అని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే వీర్రాజు గారు వాళ్ళ ద్వారా చేశారని అభిప్రాయం నేను బీజేపీకి. కానీ వీర్రాజు గారు చెప్తే, బీజేపీ చెప్తే చంద్రబాబు నాయుడు గారు వింటారా? ఓకే, ఇప్పుడు వినే అవకాశం ఉందండి? ఐ డోంట్ థింక్ సో. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు నీ టికెట్లు ఇచ్చుకుంటే ఆయనకి ఎందుకు అబ్జెక్షన్ అంటారని? ఆయన కూడా ఆయన ఆ పార్టీని బూతులు తిట్టి లేదా ఇంకోటి పెట్టి ఆ పార్టీని చెప్పులు పెట్టి కొట్టిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినా ఆయన అబ్జెక్షన్ చేయలేదు మోడీ గారు. ఓకే, జగన్ పై ఆక్రోశం, జగన్ పై ఆవేశంతో రగిలిపోయిన రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ఆయనకి టికెట్ రాని పిదప ఆయన ఎంతసేపు ప్రేమని చాటుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అనివార్యంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా రఘురామ గారిని చంద్రబాబు గారు. ప్రొటెక్ట్ చేసుకుంటారు. 100% టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారు. అయితే ఇంకెక్కడి నుంచి ఇస్తారో ఆలోచించుకోవాలి. మిగతా వాళ్ళు ఎత్తేసి ఇవ్వాలి. లేదంటే కొన్ని వార్తలు వస్తున్నాయి, అయితే విజయనగరం ఎంపీ లేదు అంటే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అని చెప్పి. బహుశా రామరాజు గారిని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కలవపూడి శివ గారు అనే ఆయన ఉన్నారండి. ఆయన లాస్ట్ టైం పోటీ చేశారు ఎంపీ కింద. చాలా సహృదయమైన వ్యక్తి. ఆయన కజిన్ రామరాజు గారు, ఆ ఇద్దరికి విభేదాలు ఉన్నాయి. అందుకని ఆయన తీసేస్తే చాలు నేను అంటా ఉన్నారు రామరాజు గారిని. రామరాజు గారు కూడా మనం కలిశారు, మొన్న పల్మూరు వెళ్ళినప్పుడు కలవడం జరిగింది. ఆయన కూడా వెరీ గుడ్ పర్సనాలిటీ. బట్ అక్కడ ఉండిలో ఇచ్చి ఆయనకి అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన మళ్ళీ హోంమంత్రి అవుతారో లేదో చూద్దామండి. మళ్ళీ మిగతా అంకం మీరు వెండి తెర మీద చూడాల్సినట్టు వాళ్ళ మన అసెంబ్లీలో కనుక ఆయన ఒంట్లో పోటీ చేస్తే అవుట్ రేటింగ్ నింపుతారు. 2వ సెకండ్ థాటే లేదు, మీరు రాసుకొని పెట్టుకోండి. రఘురామకృష్ణరాజు డెఫినెట్గా ఇంకోటి కూడా, ఎందుకంటే ఈ రాజకీయ నాకు 20% ఓటింగ్ ఉందంటే వీళ్ళకి భయం పుట్టి ఉంటుంది. బట్ మా ప్రాంతంలో ఆయనకి ఒక ఇమేజ్ అయితే వచ్చిందండి. ఓకే, అంటే కొంతమంది విమర్శించవచ్చు, ఆయన రాష్ట్రంలో మాకేం చేయట్లేదు, మా ప్రాంతాన్ని ఏం డెవలప్ చేయలేదు, పార్లమెంట్లో ఆయన రాలేదు, ఆయన వస్తే ఆయన చంపేస్తారని భయం. బట్ ఆయనకు వై సెక్యూరిటీ ఇచ్చింది. మోడీ గారి పక్కన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యమంలో మేము నిజంగా చెప్తున్నాం, ప్రాణాలకి, పేదలకి, దాడులకి ఎదుర్కొనే తిరిగాం, గట్టిగా నిలబడ్డాం.
అనేక ఎన్నికల్లో అప్పుడు సెక్యూరిటీ లేదు, తర్వాత అంటే ఇచ్చారు ఒక నాకు. ఒక నలుగురు ఎంపీ గమనించండి. అభ్యర్థిని ఒక ప్రభుత్వము లేదంటే ఒక నాయకుడు చెడుగా మాట్లాడుతున్నాడు, రచ్చబండల్లో నెగిటివ్ చేస్తున్నాడు, చంపేంత పరిస్థితి ఉందంటారా ఆరోపణలు కాకపోతే? మరి ఆయన్ని ఆ రోజు అడ్రస్ రాత్రిపూట తీసుకెళ్లి కొట్టి ఆ కాళ్ళని వాచిపోయిన చూపించడం జరిగింది కదండి. మరి అది ఒక ఎంపీకి జరిగిన ఇది మామూలు విషయం కాదు కదా. కానీ మొన్న కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్తున్నప్పుడు చాలా మంది చెప్పారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని కొడతారు, రఘురామకృష్ణ గారు గుర్తెచ్చుకోండి. మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం. నాకు వ్యక్తిగత తగాదా లేవు, ఆయనతో ఆయన డబ్బులు తగాదాలు ఇంకోటి తగాదా లేవు నాకు. ఆయనకు మేము కొట్లాడతాం, అరెస్ట్ అయితే జైల్లో ఉంటాం, తప్పేంటి? నేను జేడి లక్ష్మణ్ గారు వెళ్ళాం, మేము ఉత్తుత్తు ఇది చేయలేదండి. ఏదో అరెస్ట్ చేయటం లేకపోతే వచ్చి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయటం ఎలాగ పెట్టుకున్నాం, ఎలా చేయాలి రెక్కి అన్నారు మన ఎవరు లక్ష్మణ్ గారు, మొత్తం చూసుకున్నాం. వందలాది మంది పోలీసులు పెట్టారు, వేరే దారి మీద దాదాపు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా కూడా దాటిసేవాళ్ళం కూడా. మేము వినతి పత్రం ఇస్తాం, ఇవ్వకపోతే చెప్పాం 31 మీరు ఫిబ్రవరి 29 తారీఖు లోపు వాళ్ళ హోదా విభజన హామీల మీద మీరు పోరాడతారా, అఖిల పక్షం పిలుస్తారు, ఢిల్లీ తీసుకెళ్తారు, లేకపోతే 1 తారీఖు మేము వస్తామని చెప్పాం, ధైర్యంగా చేసాం. ఓకే, బట్ లెట్ us wait and see. ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ నిజంగానే ఆలోచింపజేస్తుంది ఇది నేను చూసినప్పుడు. ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగ్రామంలో ప్రాంతీయ పార్టీలతో నేషనల్ అంటే సెంట్రల్ పార్టీ బీజేపీ అలయన్స్లోకి వచ్చింది, టీడీపీ, జనసేన, బీజేపీ. కానీ ఇక్కడ ప్రకటించిన అభ్యర్థులను చూస్తే అరకు, కొత్తపల్లి గీత మాజీ టీడీపీ, మాజీ వైకాపా, మాజీ టీడీపీ, మాజీ ఇంకో పార్టీ బీఎస్పీ ఏదో పార్టీ వచ్చారు, అనకాపల్లి సీఎం రమేష్ మాజీ టీడీపీ, రాజమహేంద్రవరం పురంధేశ్వరి మాజీ కాంగ్రెస్, నర్సాపురం భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ, ఫక్తు బీజేపీ క్యాండిడేట్, అందుకే ఇప్పుడు రఘురామన్ కూడా పక్కన పెట్టాము అని చెప్పి వాళ్ళు ఏదో క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఓకే, రాజంపేట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ కాంగ్రెస్, మాజీ సమైక్యాంధ్ర పార్టీ. పైగా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.